వెల్కమ్ టు A9 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని కార్మికులకు అందజేస్తున్న పథకాలను, వాటి అమలు తీరుని ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఉప కార్మిక కమిషనర్ గాయత్రీదేవిని భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ స్టంప్ కార్డ్ మరియు అన్ని రకాల కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఏమి పథకాలు అందజేశాయో వాటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ శ్రమ్ కార్డును ప్రకాశం జిల్లాలో అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత, ఉద్యోగ అవకాశాలు మరియు ఆర్థిక చేరికను పొందేలా చూడడం కోసం ఈ పథకం లక్ష్యం. ఈ పథకాన్ని లక్ష్యంగా తీసుకుని భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఈ శ్రమ్ కార్డులకు ప్రతి కార్మికుడు పొందే విధంగా కృషి చేస్తామని, దానికి కార్మిక శాఖ పూర్తి సహకారం అందిస్తోందన్నారు. త్వరలో ఈ శ్రమ్ పథకాన్ని గురించి భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం పెడతామని, అర్హులైన వారికి ఈ శ్రమ్ కార్డులు పంపిణీ చేస్తామని షేక్ ఖలీఫాతుల్లా బాషా తెలిపారు. ఈ పథకం వల్ల కార్మికులకు ఉపయోగాలు: ఉచిత రిజిస్ట్రేషన్, ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఉచితం, ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యం క్లెయిమ్, అర్హత కలిగిన హక్కుదారులకు ఎక్స్గ్రేషియా ద్వారా ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యం క్లెయిమ్లను కూడా ఈ శ్రమ్ అందజేస్తోంది. ప్రయోజనాలు: పెన్షన్ 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత లబ్ధిదారులు నెలవారీ హామీతో కూడిన పెన్షన్ పొందేందుకు అర్హులు. మరణ బీమా 2 లక్షలు మరియు ఆర్థిక సాయం కార్మికుడికి పాక్షిక వైఫల్యం ఉంటే ₹1,00,000. జీవిత భాగస్వామి ప్రయోజనాలు: ఒక లబ్ధిదారుడు ప్రమాదం కారణంగా మరణిస్తే జీవిత భాగస్వామికి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. 12 అంకుల UAN లబ్ధిదారులు భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే 12 అంకుల UAN నెంబర్ను అందుకుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కార్మికులకు సంపూర్ణంగా చేరేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా ఉప కార్మిక కమిషనర్ గాయత్రీదేవికి వివరించారు. అలాగే రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని రకాల పథకాలను ప్రజల్లోకి మరింతగా విస్తృతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సిద్దాంబి కూడా పాల్గొన్నారు. ఇది కామన్. ఎందుకంటే ఇలా లేకుండా బ్యాగ్ తీసుకుని ఎక్కడో పెడతారు, చిరిగిపోతుంది. మా టార్గెట్ 6 lakhs. 88,000 సార్. దాంట్లో 4 lakhs కంప్లీట్ అయింది. ఇంకా 2 lakhs